నమస్తే. ఈ వీడియోలో మనం టెట్ మరియు డిఎస్కి సంబంధించిన ఒక ప్రముఖమైన టాపిక్ గురించి తెలుసుకోబోతున్నాం. అదేంటంటే హిందీ సాహిత్యక ఇతిహాస్ గ్రంథ్. అంటే మనకి హిందీ సాహిత్యం అనేది హిందీ సాహిత్యం గురించిన చరిత్ర గురించిన ఒక అంశం, ఒక టాపిక్ మనకి ఈ టెట్ డిఎస్సిలో రావడం మనం చూస్తాము. ఇది సిలబస్లో ఒక భాగము. అయితే మనకి సాహిత్యానికి సంబంధించిన ప్రముఖమైన గ్రంథాలు ఏవైతే ఉన్నాయో ఆ గ్రంథాన్ని ఎవరు రచించారు, ఈ అంశం మీద మనకు తప్పకుండా ఒక బిట్ వచ్చే అవకాశం ఉంది, ఒక మార్కు వచ్చే అవకాశం ఉంది. కాబట్టి ఈ ఇంపార్టెంట్ అయిన టాపిక్ గురించి మనం ఈరోజు తెలుసుకుందాం. ఈ టాపిక్ ఏంటంటే హిందీ సాహిత్య ఇతిహాస్కే ప్రముఖ గ్రంథ్. హిందీ సాహిత్య అంటే హిందీ యొక్క సాహిత్యం అంటే లిటరేచర్. ఇతిహాస్ అంటే చరిత్ర. ఈ చరిత్రకు సంబంధించిన ప్రముఖ గ్రంథాల గురించి తెలుసుకుందాం. చూడండి, ఇక్కడ కింద మనకి గ్రంథకార్ యా రచనకార్, ఎవరైతే రచన రాశారో వాళ్ళు ఏ రచన రచించారో ఇక్కడ చూద్దాం. ఫస్ట్ ఇస్తవార్ దలా లిటరేచర్ హిందుస్థాన్. ఇది హిందీ సాహిత్యంలో మొట్టమొదట హిందీ సాహిత్య చరిత్ర గురించి చెప్పబడిన పుస్తకం అన్నమాట. దీన్ని రాసింది ఫ్రెంచ్ విద్వాన్ గార్సాదా తాసి. ఇది 1839లో 1839. రెండో భాగము 1847 అంటే 1847లో ప్రచురించడం జరిగింది. ఇది 2 భాగాల్లో ప్రచురించారు. రాసింది ఎవరండి? గార్సాదా తాసి. ఇతను ఒక ఫ్రెంచ్ విద్వాను. ఈ ఫ్రెంచ్ విద్వాన్ అయినప్పటికీ కూడా భారతదేశంలో హిందీ సాహిత్యానికి సంబంధించిన చరిత్రని మొట్టమొదట ఇతనే ప్రచురించడం లేక రచించడం జరిగిందనమాట. ఓకే, తర్వాత శివసింహ సరోజ్ అనే గ్రంథాన్ని రాసింది శివసింహ సెంగర్. ఇతను 1883 1883. ఓకే, ఇది 1883లో రచించడం జరిగింది. తర్వాత ది మోడర్న్ వర్నాక్యులర్ లిటరేచర్ ఆఫ్ హిందుస్థాన్. ఇది జార్జ్ గ్రియర్సన్ అనే ఒక ఇంగ్లీష్ అతను రాయడం జరిగింది. ఇది 1889. తర్వాత మిశ్రబంధు వినోద్ అనే ఈ గ్రంథాన్ని 3 భాగాల్లో ప్రచురించడం జరిగింది. ఇది రాసింది ఒక్కరు కాదు, ముగ్గురు అనమాట. ఈ ముగ్గురు ఎవరంటే గణేష్ బిహారీ మిశ్రా, శ్యామ్ బిహారీ మిశ్రా, సుఖదేవ్ బిహారీ మిశ్రా. ఈ ముగ్గురు కలిపి రచించిన ఈ ప్రముఖ గ్రంథం పేరు మిశ్రబంధు వినోద్. వీళ్ళు ముగ్గురిని కలిపి మిశ్రబంధు అని చెప్పడం జరిగింది. వీళ్ళు రచించిన ఈ గ్రంథం 1913 1913. దీంట్లో ఈ కాలంలో ఈ సంవత్సరం 3 భాగాలు మరియు 1934లో 3 భాగాలని ప్రచురించడం జరిగిందన్నమాట. తర్వాత 5వది హిందీ సాహిత్యక ఇతిహాస్. ఇది హిందీ సాహిత్య ఇతిహాస గ్రంథాల్లో చాలా ప్రముఖమైన గ్రంథము. చాలా ఇతిహాస గ్రంథాలు రాయడానికి దీనిని ఉపయోగించుకోవడం జరిగింది. దీన్ని ఆధారం చేసుకోవడం జరిగిందనమాట. చూడండి, ఇది రచించిన వారు ఎవరు? రామచంద్ర శుక్ల. ఇది చాలా ఇంపార్టెంట్ గ్రంథము. రామచంద్ర శుక్ల ఈయన కూడా చాలా ఇంపార్టెంట్ పర్సన్, హిందీ సాహిత్యంలో చాలా ఇంపార్టెంట్ పర్సన్. ఇతను రచించిన ఈ గ్రంథము 1929లో ప్రచురించడం జరిగిందనమాట. తర్వాత హిందీ సాహిత్య అనే ఈ గ్రంథాన్ని ధీరేంద్ర వర్మ. హిందీ సాహిత్యకి భూమిక హజారీ ప్రసాద్ ద్వివేది. హజారీ ప్రసాద్ కూడా చాలా ఇంపార్టెంట్ అయిన వ్యక్తి. ఈయన హిందీ సాహిత్యం గురించి 3 గ్రంథాలు, హిందీ సాహిత్య ఇతిహాస్ గురించి ప్రముఖమైన 3 గ్రంథాలు రచించడం జరిగింది. అదేంటంటే హిందీ సాహిత్యకి భూమిక, హిందీ సాహిత్య का आदिकाल, हिंदी साहित्य का उद्भव और विकास.
ఈ మూడు ఇతిహాస గ్రంథాలు రాయడం జరిగింది. తర్వాత హిందీ కావ్యధార రాహుల్ సాంస్కృత్యాయన్. ఇది రచించిన వారు రాహుల్ సాంస్కృత్యాయన్. ఇతను కూడా హిందీ రచనలో, హిందీ సాహిత్యంలో ఒక ప్రముఖమైన వ్యక్తి. హిందీ साहित्य के आलोचनात्मक विकास इतिहास. హిందీ సాహిత్య का ఆలోచనాత్మక ఇతిహాస్. ఇది రాసిన వారు రామ్ కుమార్ వర్మ. ఈయన కూడా ప్రముఖమైన వ్యక్తి. హిందీ సాహిత్య का బౌద్ధ ఇతిహాస్. ఇది రాసిన వారు నాగరి ప్రచారిణి సభ. ఇది కాశీలో ఉండే ఒక సభ అన్నమాట. ఇది ఒకరు కాదు, చాలామంది కలిపి రాసిన ఇతిహాస గ్రంథం ఇది. దీని పేరు హిందీ సాహిత్య का బృహద్ ఇతిహాస్. తర్వాత హిందీ సాహిత్య का वैज्ञानिक इतिहास गणपति चंद्रगुप्त. हिंदी साहित्य का विवेचनात्मक इतिहास सूर्यकांत शास्त्री. రీతికాలకి భూమిక. రీతికాల్ అంటే రీతికాల్ అనేది ఒక పుస్తకాన్ని రాసి ఆ పుస్తకానికి ఇతను భూమిక ముందు భాగాన్ని, ముందు మాటని రాయడం జరిగింది. ఈయన డాక్టర్ నగేంద్ర. హిందీ సాహిత్యంలో ఇతను కూడా ఒక ప్రముఖమైన వ్యక్తి. హిందీ సాహిత్య ఇతిహాస్ సంపాదక్ అంటే హిందీ సాహిత్య ఇతిహాస్ అనేది ఇద్దరు రాశారు. ఒకటి రమాశంకర్ శుక్ల, తర్వాత రామచంద్ర శుక్ల చాలా ఇంపార్టెంట్ పర్సన్ అని చెప్పుకున్నాం. ఈ గ్రంథాన్ని సంపాదక్ అంటే ఎడిటర్ అన్నమాట. ఈ సంపాదక్ ఇతనుగా ఎవరున్నారు? డాక్టర్ నగేంద్ర. తర్వాత హిందీ సాహిత్య హతీత్ విశ్వనాథ్ ప్రసాద్ మిశ్రా. హిందీ సాహిత్య ಅವರು సంవేదన का विकास రామస్వరూప్ చతుర్వేది. తర్వాత హిందీ సాహిత్య का इतिहास दर्शन నలిన్ విలేచన్ శర్మ. తర్వాత హిందీ కావ్యశాస్త్ర का इतिहास भगीरथ मिश्र. హిందీ భాష और సాహిత్య బాబు శ్యామ్ సుందర్ దాస్. ఇది హిందీ సాహిత్య ఇతిహాస గ్రంథ కాదు, హిందీ భాష और సాహిత్య. హిందీ భాష గొప్పతనంతో పాటు హిందీ సాహిత్యము రాయబడిన సాహిత్యం గురించి, అంటే ఇతిహాస గ్రంథం కాకుండా భాష గురించి ఎక్కువగా వివరించడం జరిగిందనమాట. ఎవరు రాశారు? బాబు శ్యామ్ సుందర్ దాస్. హిందీ సాహిత్య का आधा इतिहास सुमन राजे. తర్వాత హిందీ సాహిత్య का ఓజల్ నారీ ఇతిహాస్ నీరజ్ మాధవ్. తర్వాత గ్రంథము హిందీ సాహిత్య का సుబోధ్ ఇతిహాస్ బాబు గుల్బరాయ్. హిందీ కావ్య సంగ్రహ మహేష్ దత్త శుక్ల. కవితా కౌముది रामनवेश त्रिपाठी. आधुनिक हिंदी साहित्य का इतिहास कृपाशंकर शुक्ल. आधुनिक हिंदी साहित्य का इतिहास बचन सिंह. తర్వాత హిందీ సాహిత్య का दूसरा इतिहास. ఈ రెండు గ్రంథాలు కూడా బచన్ సింహ్ ఈయన రాయడం జరిగింది. चैतन्य संप्रदाय और उसका साहित्य. चैतन्य संप्रदाय और उसका साहित्य प्रभुदयाल मेतल. తర్వాత హిందీ భాష. ఇది హిందీ సాహిత్యానికి సంబంధించింది కాదు, కానీ హిందీ భాష గురించి, సాహిత్యం గురించి కాకుండా భాష యొక్క చరిత్ర గురించి చెప్పడం జరిగింది. ఇది రాసిన వారు భోలానాథ్ తివారీ. ఇతను చాలా ఫేమస్ హిందీ భాష గురించి చెప్పిన వారిలో ముఖ్యులు అన్నమాట. హిందీ భాష का వికాస్ బాబు శ్యామ్ సుందర్ దాస్. ఇది కూడా హిందీ భాష గురించి. హిందీ సాహిత్య का ఇతిహాస్. మనం హిందీ సాహిత్య ఇతిహాస్ ముందు రామచంద్ర శుక్లని నేర్చుకున్నాం.
అలాంటి గ్రంథాన్ని మరొకటి రాశారు. ఆయన పేరు రమాశంకర్ शुक्ल. हिंदी भाषा और साहित्य का इतिहास. हरिहौद ए स्केच ऑफ हिंदी लिटरेचर. एडविन ग्रीव्स ए हिस्ट्री ऑफ हिंदी लिटरेचर. एफसी రే ఇవండి మనకి దరిదాపుగా 37 గ్రంథాలు మరియు వాటి గ్రంథకర్తలు రచనాకారులు ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఇవి ముఖ్యమైన గ్రంథాలు. వీటి నుంచి కంపల్సరిగా ఒక బిట్ వచ్చే అవకాశం ఉంది. మీకు తెలుసు కదా, డిఎస్సి మరి టెట్లో ప్రతి బిట్టు మనకి విలువైనది. ఒక హాఫ్ మార్క్ కూడా ఎంతో విలువైనది. కాబట్టి మనం తప్పకుండా వీటిని 1-2 సార్లు చదివి లేక మీరు ఒక పెన్ను పేపర్ తీసుకొని నీట్గా రాసుకుంటే ప్రాక్టీస్ అవుతుంది. ఓకేనండి. మనము ఈరోజు హిందీ సాహిత్య ఇతిహాసకే ప్రముఖ గ్రంథం గురించి నేర్చుకున్నాం. మరొక టాపిక్తో మనం మళ్ళీ కలుద్దాం. మిత్రులారా, మీకు ఏదైనా ఒక టాపిక్ మీద వీడియో చేయండి అని అడిగితే, అంటే 6th నుంచి 10th వరకు ఉన్న టెక్స్ట్ బుక్లు కానీ, తర్వాత భాషా శిక్షణ అంటే మెథడాలజీ కానీ, హిందీ సాహిత్య అంటే టెట్ డిఎస్కి సంబంధించిన హిందీ సాహిత్య ఆ విషయాల మీద కానీ ఏదైనా ఒక వీడియో చేయమని అడిగితే తప్పకుండా చేయడం జరుగుతుంది. అంటే మీకు కావాల్సిన ఒక టాపిక్ని మాకు కామెంట్ రూపంలో తెలియజేస్తే మీకు దాని మీద ఒక వీడియో చేయడం జరుగుతుంది. ఓకేనండి. ధన్యవాదాలు.